మరో 2 నెలల్లో బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అని 1000 కళ్ళతో ఎదురుచూస్తున్న బిగ్ బాస్ సీజన్ 9 మొదలు కాబోతోంది. ప్రతి సీజన్లోనూ కొత్త థీమ్ని ఎంచుకుని ఆడియన్స్లో సరికొత్త అంచనాలు రేకెత్తించే బిగ్ బాస్ టీం ఈసారి కూడా వేరే లెవెల్ థీమ్తో మన ముందుకు రాబోతోందని తెలుస్తోంది. అయితే గత సీజన్లో మంచి విషయం ఉన్న కంటెస్టెంట్స్ని హౌస్లోకి తీసుకొచ్చారు. కానీ ఎందుకో సరైన టాస్కులు డిజైన్ చేసినట్టు ఎవరికీ అనిపించలేదు. ఎంతో కంటెంట్ ఉన్నప్పటికీ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్స్లో ఆ కంటెంట్ని వాడుకోలేదు అని చాలామందికి అనిపించింది. ఈ సీజన్కి ఆయన వ్యాఖ్యాతగా వ్యవహరించడేమో అని అంతా అనుకున్నారు. కానీ 12వ సీజన్ వరకు ఆయన బిగ్ బాస్ టీంతో కాంట్రాక్ట్కి సంతకం చేసి ఉన్నాడని అంటున్నారు. ఇదంతా పక్కన పెడితే ఈ సీజన్లో పాల్గొనబోయే కంటెస్టెంట్స్ గురించి దాదాపుగా అందరికీ ఒక క్లారిటీ వచ్చేసింది. ఈ కంటెస్టెంట్స్ లిస్ట్లో బాగా వినిపిస్తున్న పేరు ఇమాన్యుయల్. జబర్దస్త్లో టాప్ మోస్ట్ కమేడియన్గా కొనసాగుతూ వచ్చిన ఇతను రీసెంట్గా స్టార్ మా ఛానల్లోని ఎంటర్టైన్మెంట్ షోస్లో రెగ్యులర్గా కనిపిస్తున్నాడు. రీసెంట్గానే కిర్రాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ గేమ్ షోలో ఓ కంటెస్టెంట్గా పాల్గొని ఒక పక్క అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ అందిస్తూనే మరో పక్క అద్భుతంగా ఆటలు ఆడుతూ మంచి క్రేజ్ని సంపాదించాడు. ఇతను ఇప్పుడు బిగ్ బాస్లోకి అడుగుపెట్టబోతున్నాడు. ఇక ఈ రియాలిటీ షోలోకి అడుగుపెట్టబోతున్న రెండవ కంటెస్టెంట్ పేరు బిత్తిరి సత్తి. ఒకప్పుడు టీవీ షోస్లో న్యూస్ ఛానల్స్లో రిపోర్టర్గా బాగా ఫేమస్ అయిన బిత్తిరి సత్తి ఈ మధ్యకాలంలో ఎక్కడా యాక్టివ్గా కనిపించటం లేదు. వచ్చే వారం నుండి స్టార్ మా ఛానల్లో ప్రసారం కాబోతున్న కూకు జాతిరత్నాలు ప్రోగ్రాంలో బిత్తిరి సత్తి ఒక కంటెస్టెంట్గా రాబోతున్నాడు. ఇక ఈ సీజన్లో పాల్గొనబోతున్న 3వ కంటెస్టెంట్ పేరు దెబ్జాని. స్టార్ మా ఛానల్లో 2 సూపర్ హిట్ సీరియల్స్లో హీరోయిన్గా నటించిన ఈమె రీసెంట్గానే కిరాక్ బాయ్స్ కిలాడీ లేడీస్ షోలో ఒక కంటెస్టెంట్గా పాల్గొని ఆడియన్స్ నుంచి మంచి మార్కులు కొట్టేసింది. అదేవిధంగా ఈ షోలో రీతూ చౌదరి, జబర్దస్త్ ఐశ్వర్య, ప్రియాంక జైన్, బిగ్ బాస్ 7 కంటెస్టెంట్, అలాగే శివకుమార్, యాంకర్ వర్షిణి వంటి వారు కూడా పాల్గొనబోతున్నారని టాక్. వచ్చే నెలలోనే ప్రోమో కూడా విడుదలయ్యే అవకాశాలున్నాయి.